మామూలు రోజుల్లో శాంతమూర్తులుగా ఉండే మహిళల్లో కొంతమంది నెలసరికి ముందు రోజుల్లో మాత్రం ఒకటే చిరుబురులాడుతూ ఉంటారు. ఊరికూరికే చిరాకు పడుతూ పిల్లల్ని బాధేస్తూ ఉంటారు. ఇంట్లో వాళ్ళపైన అరిచేస్తూ ఉంటారు. లేదంటే మూడీగా, మౌనంగా, దిగులుగా ఉండిపోతూ ఉంటారు. శారీరకంగా కూడా రొమ్ములో సలపరం, అన్నం సహించకపోవటం, తిన్నది అరగకపోవటం వంటి బాధలు కనిపిస్తూ ఉంటాయి. అయితే చిత్రంగా నెలసరి అయిపోగానే ఈ బాధలు, కోపతాపాలన్నీ వాటంతట అవే మాయమైపోతూ ఉంటాయి. నెలసరికి ముందు రోజుల్లో కనిపించే ఇలాంటి బాధల్ని ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ అని, వాడుకలో PMS బాధలని పిలుస్తారు. నెలసరికి ముందే వేధించే బాధలు, వాటిని అధిగమించే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నెలసరి రోజుల్లో శారీరకంగా, మానసికంగా ఎంతో కొంత అసౌకర్యాన్ని అనుభవించటం అనేది ప్రతి మహిళకు అనుభవమే. అయితే నెలసరి రాకముందు నుంచే కొంతమందిలో ఇటు శారీరకంగా, అటు మానసికంగా చాలా సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. నెలసరి రావటానికి 4-5 రోజుల ముందు నుంచి పొత్తి కడుపులో తీవ్రమైన నొప్పి, రొమ్ములో సలపరం, పొట్టంతా ఉబ్బరించినట్లుగా ఉండటం, కీళ్లు, కండరాల నొప్పులు, మలబద్ధకం మొదలైన శారీరక లక్షణాలు కనిపిస్తాయి. మానసికంగా కూడా చికాకు, కోపం, అసహనం వంటి సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. నెలసరికి ముందు కనిపించే ఈ రకమైన పద్ధతిని డాక్టర్లు ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ అని, వాడుకలో PMS అని పిలుస్తారు. ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ అంటే ఇది ఒక వ్యాధి కాదు. ఇది నెలసరి రావడానికి 1 or 2 weeks ముందు నుంచి మొదలయ్యే కొన్ని రకాల శారీరక, మానసిక మరియు భావోద్వేగ లక్షణాల కలయిక. ఇది ఎగ్ రిలీజ్ అయిన తర్వాత స్టార్ట్ అయ్యి పీరియడ్ వచ్చే టైం కల్లా ఈ లక్షణాలు, ఈ సమస్య తీవ్రత, ఇబ్బందులన్నీ బాగా తగ్గిపోతాయి. సో ఇది పేషెంట్ చెప్పే లక్షణాలను బట్టి వచ్చే, లేకపోతే మనం చెప్పగలిగే డయాగ్నోసిస్. ఎగ్జాక్ట్ కాజ్ ఆఫ్ PMS అనేది అయితే ఇంకా కనుక్కొనబడలేదు. బట్ చాలా కారకాలు అనేవి PMS రావడానికి కారణాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ఏంటంటే మెయిన్గా ఎగ్ రిలీజ్ అయిన తర్వాత హార్మోన్ లెవెల్స్లో, ముఖ్యంగా ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ లెవెల్స్లో మార్పులు వస్తూ ఉంటాయి. అండ్ దెన్ బ్రెయిన్లో కూడా కొన్ని రసాయనాలు, అంటే న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటారు, వాటిలో సెరటోనిన్ అనే పదార్థం యొక్క స్థాయి తగ్గడం మూలాన ఈ PMS సిమ్టమ్స్ అనేవి ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇంకా ఒకవేళ ఫ్యామిలీలో ఎవరికన్నా PMS ఉన్నా దానివల్ల కూడా రావచ్చు. అండ్ దెన్ సాల్ట్ ఇంటేక్ అండ్ షుగర్ ఇంటేక్, కెఫీన్, స్మోకింగ్, ఇలా ఎక్కువ చేసే, ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో కూడా ఈ PMS సిమ్టమ్స్ అనేవి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. అండ్ దెన్ ఇవన్నీ లైఫ్ స్టైల్ చేంజెస్, వ్యాయామం తక్కువగా ఉండడము, స్ట్రెస్ ఎక్కువగా ఉండడము, అండ్ దెన్ పోషకాలు తక్కువ ఉన్న ఆహారం తీసుకోవడము, ముఖ్యంగా మెగ్నీషియం, కాల్షియం, తర్వాత B6, వైటమిన్ D లోపం ఉన్న వాళ్ళల్లో కూడా ఈ సిమ్టమ్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అండ్ దెన్ ఆల్రెడీ మానసిక సమస్యలు ఉన్న వాళ్ళలో కూడా ఈ PMS సిమ్టమ్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. నెలసరికి ముందు రోజుల్లో శారీరకంగా, మానసికంగా కనిపించే మార్పులకు చాలా వరకు ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్ల హెచ్చుతగ్గులే కారణాలుగా ఉంటాయి. వీటితో పాటు మెదడులో సెరటోనిన్, బీటా ఎండార్ఫిన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్ల ఉత్పత్తి తగ్గటంతో మానసికమైన చికాకులు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. జన్యుపరంగా కూడా PMS బాధలు కనిపించే అవకాశం ఉంది. అయితే PMS బాధలు కూడా అందరిలోనూ ఒకే రీతిగా ఉండవు. కొంతమందిలో తక్కువ స్థాయిలో ఉంటే, మరికొంతమందిలో చాలా తీవ్రంగా ఉండి ప్రీ మెన్స్ట్రువల్ డిస్ఫారిక్ డిజార్డర్గా కనిపిస్తూ ఉంటుంది. PMS అనేది ఎగ్ రిలీజ్ అయిన తర్వాత అండ్ దెన్ పీరియడ్కి ముందు ఉన్న హార్మోన్స్ లెవెల్స్లో వచ్చే మార్పుల వల్ల కనబడేది. ఈ హార్మోన్స్ చేంజెస్ అందరిలో ఉన్న ఒక్కొక్కళ్ళలో దానికి స్పందించే తీరు వేరుగా ఉంటుంది. ఉదాహరణకి కొంతమంది పచ్చిమిరపకాయ జస్ట్ కొంచెం తగిలితేనే చాలా స్టమక్ అప్సెట్గా ఫీల్ అవుతూ ఉంటారు. కొంతమంది అయితే డజన్ల కొద్దీ ఒకేసారి నములుతూ ఎటువంటి ఇబ్బంది లేకుండా బిస్కెట్ లాగా పచ్చిమిరపకాయని తినేస్తూ ఉంటారు. సో ఇవన్నీ ఒక్కొక్క స్టిమ్యులస్కి వాళ్ళు రెస్పాండ్ అయ్యే విధానం మీద డిపెండ్ అయి ఉంటుంది. PMSలో ఇందాక మనం చెప్పుకున్నట్టు శారీరక, మానసిక, భావోద్వేగ లక్షణాలు, సిమ్టమ్స్ ఉంటాయి. మానసికంగా అంటే వాళ్ళు పీరియడ్ వచ్చే ముందు బాగా చికాకు పడ్డము, కోపం ఎక్కువ అవ్వడము, అరుస్తూ ఉండడము, ఇంకా యాంగ్జైటీ, డిప్రెషన్లోకి వెళ్తూ ఉండడము, అండ్ కొంతమందికి ఎక్స్ట్రీమ్స్లోకి వెళ్ళిపోయి
సూయిసైడల్ థాట్స్, అండ్ దెన్ విపరీతంగా పిల్లల్ని కానీ లేకపోతే స్పౌస్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో బాగా మిస్బిహేవ్ చేయడము ఇలా కూడా చేస్తూ ఉంటారు. అండ్ దెన్ శారీరక లక్షణాలు అని అంటే కామన్గా చూసేది బరువు పెరుగుతున్నట్టు ఉండడము, బ్రెస్ట్లో పెయిన్, హెడేక్, అండ్ దెన్ నిద్ర సరిగ్గా లేకపోవడము లేదా అతి నిద్ర ఉండడము, వెన్ను నొప్పి, బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ ఇలాంటి లక్షణాలు ఉండొచ్చు. కడుపు ఉబ్బరంగా ఉండడము ఇలాంటివి కనపడచ్చు. నెలసరికి ముందు కనిపించే PMS బాధల నుంచి ఉపశమనం కోసం జీవనశైలిలోనూ ఆహారపు అలవాట్లలోనూ కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఐరన్, పొటాషియం లభించే ఆహార పదార్థాలని బాగా తీసుకోవాలి. ఐరన్కు మెదడులో సెరటోనిన్ ఉత్పత్తిని పెంచే గుణం ఉంది. గుమ్మడి, వేరుశనగ పప్పు, బాదం, కిస్మిస్, పాలకూర వంటి ఆహారాల్లో ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది. ఆహారంలో ఇవి తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. అలాగే రోజువారీ ఆహారంలో పీచు లభించే ఆహారాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. కాఫీ, టీలు, వేపుళ్లను, జంక్ ఫుడ్ని బాగా తగ్గించాలి. రోజు కాసేపు వ్యాయామం, ముఖ్యంగా యోగా చేయటం మంచిది. చాలినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి. విటమిన్ B6, విటమిన్ D, ఈవినింగ్ ప్రైమ్ రోజ్ ఆయిల్ వంటి ఫుడ్ సప్లిమెంట్లు వాడటం వలన కొంతవరకు ఉపశమనం లభిస్తుంది. యూజువల్గా 90%లో ఏదో ఒక టైంలో స్త్రీలలో ఈ ఇబ్బంది అనేది ఏదో ఒక టైంలో చిన్న చిన్న లెవెల్స్లో, తక్కువ వాటి లెవెల్స్లో కనబడుతూనే ఉంటుంది. బట్ ఒక 20 to 30%లో మాత్రం డాక్టర్ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవాల్సినంత అవసరం పడుతుంటుంది. తేలికపాటి సిమ్టమ్స్ని చిన్న చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ ఉండడం వల్ల అధిగమించవచ్చు. మెడిసిన్కి వెళ్ళడానికి ముందు లైఫ్ స్టైల్ చేంజెస్, చిన్నపాటి సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. ఈ సిమ్టమ్స్ కనుక ఎక్కువగా ఉండి వాళ్ళ దైనందిన జీవితం ఎఫెక్ట్ అవుతున్నా, రిలేషన్షిప్స్ ఎఫెక్ట్ అవుతున్నా, లేకపోతే వర్కింగ్ ఉమెన్ అయితే వాళ్ళ వర్క్ మీద ఎఫెక్ట్ పడుతున్నా, అలాంటప్పుడు మాత్రం కంపల్సరీగా ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది అవసరం అవుతుంది. దీనికి చాలా సింపుల్ చేంజెస్, లైఫ్ స్టైల్ చేంజెస్, తర్వాత కొన్ని సప్లిమెంట్స్, ముఖ్యంగా కాల్షియము, మెగ్నీషియము అండ్ విటమిన్ B6, వైటమిన్ D అండ్ దెన్ యాగ్నస్ క్యాస్టస్ ఎక్స్ట్రాక్ట్ ఉన్న సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల చాలామంది ఈ సిమ్టమ్స్ నుంచి బయటపడతారు. అండ్ దెన్ ఒకవేళ ఈ సిమ్టమ్స్ సివియర్గా ఉన్న వాళ్ళని, అంటే తీవ్రంగా ఉన్న వాళ్ళని ప్రీమెన్స్ట్రల్ డిస్ఫోరిక్ డిజార్డర్ గ్రూప్లో చేరుస్తాము. ఇలాంటి వాళ్ళు మాత్రం కంపల్సరీగా గైనకాలజిస్ట్, సైకాలజిస్ట్ లేదా సైకియాట్రిస్ట్ సూపర్విజన్లో ఉండడం వల్ల ఈ సిమ్టమ్స్ని అధిగమించవచ్చు. నెలసరికి ముందు, తర్వాతి రోజుల్లో శారీరకంగా, మానసికంగా కనిపించే మార్పుల గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నెలసరి తర్వాత సమస్యలన్నీ చాలా వరకు వాటంతట అవే సర్దుకుంటాయి. అయితే సమస్యల తీవ్రత మరీ ఎక్కువగా ఉన్నప్పుడు ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ని, ప్రొజెస్టిరాన్, డైయూరిటిక్స్ వంటి మందుల్ని వాడాల్సి ఉంటుంది. మానసిక భావోద్వేగాల పాళ్లు తీవ్రంగా ఉన్నప్పుడు ఆందోళన తగ్గించే మందుల్ని, యాంటీ డిప్రెసెంట్ మందుల్ని కూడా వాడాల్సి ఉంటుంది.